నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాజానికి దంత వైద్య పరిజ్ఞానం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. వరల్డ్ నో టొబాకో డేని 31 మే నిర్వహిస్తారు. ప్రపంచమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీరు 1 మంత్ టొబాకోని ఎందుకు నిర్వహిస్తున్నారు? వరల్డ్ నో టొబాకో డే ఇది 31 మే. ఇది ప్రపంచమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ నో టొబాకో మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచం WHO దీన్ని ఆర్గనైజ్ చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొత్తం అన్ని దేశాలు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఈ ఒక్కరోజు ఈ విధంగా నిర్వహించడం వల్ల, అంటే ఈ అవగాహన కార్యక్రమం అనేది ఒక్కరోజు ఉండటం వల్ల ప్రజలకి సరైన అవగాహన రావటం లేదు అన్న ఉద్దేశంతో నేను మా సంస్థ తరఫున డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని 1 మంత్ పాటు 1 మే నుంచి 31 మే వరకు కూడా ఈ కార్యక్రమాలని ఈ యూట్యూబ్ ద్వారా ప్రసారం చేసి రోజుకి ఒక వీడియో ఈ యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజలందరికీ కూడా సమాజానికి అంత ఎక్కువ అవగాహన కలుగుతుంది, ఎక్కువ మంది దీనివల్ల లాభం పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా, అంటే ఒక రోజుకు బదులు 1 మంత్ పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రతిరోజు ఈ డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్, డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని తిలకించి మీరందరూ కూడా ఈ టొబాకో గురించిన ఇప్పుడు అనర్థాలు ఏంటి అన్నది తెలుసుకోవాలని నా ఉద్దేశం.